దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమ లేనివాడు నీవాడు కాదు. సహోదరులను ప్రేమించడమే దానికి రుజువు అని నువ్వు మాట్లాడావు నాయన. అవునాయన ప్రభువా, తనతో పాటు రక్తాన్ని, తనతో పాటు శరీరాన్ని పుచ్చుకునే సహోదరుని ప్రేమించలేని వారు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారయ్యా? లోపం లేదా? నీ కన్ను కాలు ఒకేలా ఉన్నాయా? నీ చెయ్యి కాలు ఒకేలా ఉన్నాయా? నీ తల మొండ ఒకేలాగా ఉందా? అందరూ ఒకేలా లేరు. కానీ ఒకదాని ఎడల ఒకటికి అమితమైన ప్రేమ. కళ్ళు కన్నీరు కారుస్తుంటే చేతులు వాటిని తుడుస్తాయి. ప్రేమ ప్రేమ. నీ తోటి సహోదరి కంట్లో కన్నీటి నువ్వు తుడవగలిగే ప్రేమ కలిగి ఉండాలి, కానీ కన్నీటికి కారణమయ్యే స్థితిని మాత్రం కలిగి ఉండకూడదు. నీ తోటి సహోదరుని విషయమే బలపరిచే ప్రేమ నువ్వు కలిగి ఉండాలి, కానీ బలహీనపరిచే స్థితిని నువ్వు కలిగి ఉండకూడదు. నీ తోటి సహోదరుని విషయమై మంచి సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి, కానీ అభ్యంతరపరిచేవానిగా నువ్వు ఉండకూడదు. ఏ ప్రేమ నీది? ఎలాంటి ప్రేమ నీది? యోధా ప్రేమ యేసుని అప్పగించింది. యేసు ప్రేమ తనను తానే అప్పగించుకుంది. ఈరోజు దేవుడు సంఘములో అప్పగించుకునే ప్రేమ కోరుతున్నాడు. యేసు కోసం నిన్ను నువ్వు అప్పగించుకోలేవా? సిలువ కోసం నిన్ను నువ్వు అప్పగించుకోలేవా? నీ కుటుంబ ఆశీర్వాదం కోసం నిన్ను నువ్వు అప్పగించుకోలేవా? ఎంతకాలం సిగ్గుపడిపిస్తావు దేవుణ్ణి? ఎంతకాలం బాధపరుస్తావు దేవుణ్ణి? ఎంతకాలం దుఃఖపరుస్తావు దేవుణ్ణి? కొరింథీ సంఘాన్ని గురించి రాస్తున్నప్పుడు బహుశా పౌలు గారి గుండె బద్దలైపోయిందేమో ప్రేమ లేదని. గలతీ సంఘాన్ని గురించి రాస్తున్నప్పుడు ఒళ్ళు జలధరించిందేమో, వీళ్ళ ఇంకా శరీరాన్ని ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నారని. ఇంకా ఈ శరీరం సిలువ వేయబడలేదా? ఇంకా ఈ శరీరంలో ఉన్న క్రొవ్వు, ఈ శరీరంలో ఉన్న గర్వం, ఈ శరీరంలో ఉన్న అసూయ, ఈ శరీరంలో ఉన్న మోహం, ఈ శరీరంలో ఉన్న పాపం సిలువ వేయబడలేదా అని నీ ఒళ్ళు జలధరించి అసహించుకున్నావేమో ప్రభువా. నాయనా, మా ఈ శరీరాలు నీ సన్నిధిలో ఉంటున్నప్పుడు ప్రభువా ఒక గగురుపాటు అయ్యా, ఒక జలధరింపు నాయన. ఈ చేతులు ముట్టకూడనివి ముట్టకూడదని, ఈ నోరు మాట్లాడకూడదని, ఈ కన్నులు చూడకూడనివి చూడకూడదని. ఎందుకంటే ఈ శరీరంని దేవుని కోసం సాక్షిగా నిలబెట్టుకున్నామని ఒక మాట ప్రభువా మాలో నాయన. ఏ శరీరాన్ని మోసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టామో నాయన, ఏ శరీరాన్ని మోసుకొచ్చి ప్రభువా అని పిలుస్తున్నావు తండ్రి. అజ్ఞానాన్ని ముందు వేసుకుని, అహంకారాన్ని వెనక వేసుకుని, పాపాన్ని చేతులు నింపుకొని, అబద్ధాన్ని కాళ్ళతో నింపుకొని, ఇదిగోనయ్యా నా దేహము అంటుంటే మనుష్యుడికే అంగీకారం కాని నీ దేహం దేవునికి అంగీకారం అవుతుందా? మనుషుడు మెచ్చని నీ శరీరం దేవుడు మెచ్చుతాడా? మనుషుడు మెచ్చని నీ నోరు దేవుడు మెచ్చుతాడా? మనుష్యుడు మెచ్చని నీ కళ్ళు దేవుడు మెచ్చుతాడా? మనుష్యుడు మెచ్చని నీ చేతులు దేవుడు మెచ్చుతాడా? అయ్యా అయ్యా, సంఘము లోపటే ఉన్నారన్నావయ్యా, సంఘానికి వెలుపట కాదు నాయన. అన్యజనుడి వలె మమ్మల్ని నడిపించుకుని ఆయన, క్రీస్తు యేసు రక్త సంబంధులం మేము తండ్రి. మెట్లెక్కి పైకొచ్చాం నాయన, మళ్ళీ దిగిపోకుండా మమ్మల్ని బలపరచు నాయన. అన్యజనులకు కొన్ని రోజులే చెడ్డవి నాయన, దేవుని జనాంగమైన మాకు ప్రతిరోజు ఆశీర్వాదకరం నాయన, దీవెనకరము తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా. నాయన మా బ్రతుకుల్లో నాయన మేము అన్యజనుల వలె ప్రవర్తించక తండ్రి, జీవము నుండి వేరుపరచబడిపోతే ప్రభువా మేము ఎలా బ్రతుకుతామయ్యా? మీ ఆత్మ మాలో పని చేయకపోతే ప్రభువా మేము ఎలా ఆశీర్వదించబడగలము తండ్రి? సిలువకు శత్రువులుగా మమ్మల్ని ఉంచుకుని ఆయన కడుపు మార్చుకుని సేవ చేశారు సేవకులు ప్రభువా.